హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మాస్ మహారాజా రవితేజ సినిమాస్ అంటే నచ్చని వ్యక్తులు ఉండరు. సో సినిమా హిట్ ఆ ఫ్లాపా అన్న విషయాన్ని పక్కన పెడితే మాస్ మహారాజా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ టన్నుల్లో దొరుకుద్ది అనేటటువంటి మైండ్ సెట్ ని క్రియేట్ చేశారనమాట మాస్ మహారాజా రవితేజ. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ సినిమాల్లో గొప్పగా ఇప్పటికీ చెప్పుకునే సినిమాల్లో ఒకటిగా నెంబర్ 1 ప్లేస్ లో ఉండేటటువంటి సినిమా ఆబ్వియస్లీ విక్రమార్కుడు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ వచ్చినటువంటి ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. ఇప్పటికీ కూడా కొన్ని మీమ్స్ లో మనం ఈ విక్రమార్కుడు ఉన్నటువంటి బ్రహ్మానందం రవితేజ యొక్క కామెడీ క్లిప్స్ అయితే మనం వాడుకుంటూ ఉంటాం కదా. సో విక్రమార్కుడు సినిమాకి సంబంధించి చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా తమిళ్లో కూడా ఈ సినిమాని రీమేక్ చేసినప్పుడు కార్తీ ఒక 2 months వరకు రవితేజ ఫోటో పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేశాడంట. ఎందుకు అంటే రవితేజ యాక్టింగ్ ని ఎవ్వరు కూడా మ్యాచ్ చేయలేకపోయారు. సో కార్తీ కూడా ఏంటంటే మాక్సిమం ట్రై చేశాడు కానీ రవితేజ అంత ఎనర్జీ అయితే ఎవ్వరికి రాలేదు. అండ్ రాజమౌళి తీసినటువంటి ఈ సినిమాని అయితే చాలా మంది కూడా రీమేక్ చేశారు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. బట్ ఇప్పటికి సరే బల్ల కొద్దీ చెప్తారనమాట, రవితేజ నటించినటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి ఎనర్జీ ఏ హీరో కూడా మ్యాచ్ చేయలేకపోయాడని. సో అంత గొప్ప యాక్టర్ మన మాస్ మహారాజా రవితేజ. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండడంతో బాడీ అంతా కూడా యాక్టింగ్ నిండిపోవడంతో అటువంటి ఒక అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. ప్రెసెంట్ ఈ విక్రమార్కుడు సినిమాకి సంబంధించి సీక్వెల్ అనేటటువంటి ప్లాన్ లో ఉన్నారు. సో విక్రమార్కుడు 2 సినిమా తీద్దామని చాలా రోజుల నుంచి చాలా మంది డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచిస్తున్నారు అనమాట. బట్ హౌ ఇట్స్ పాసిబుల్? ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి ఆఫ్టర్ బాహుబలి లాంటి పాన్ ఇండియన్ మూవీ ఇచ్చిన తర్వాత ఇంకా అతను ఎటువంటి నార్మల్ మూవీస్ తీసేటటువంటి ప్రయత్నాల్లో లేడనమాట. అండ్ బాహుబలి 2 తర్వాత కూడా RRR తీశాడు. అండ్ నెక్స్ట్ రాబోతున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు 29th ఫిలిం లో కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మరి విక్రమార్కుడు 2 ఎవరు తీస్తారు అనేటటువంటి ఆలోచనలు మీకు వచ్చిండొచ్చు. ప్రెసెంట్ ఈ విక్రమార్కుడు 2 యొక్క కథ అయితే విజేంద్ర వర్మ గారు రెడీ చేసి పెట్టుకున్నారంట. అదే రాజమౌళి గారి ఫాదర్ అయితే ఆల్రెడీ కథను అయితే రెడీ చేసి పెట్టుకున్నారంట. బట్ రాజమౌళికి ఏంటంటే ప్రెసెంట్ అంతగా అనిపించలేదండి. ఎందుకంటే పైగా బిజీగా షెడ్యూల్స్ లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన మైండ్ విజనే మారిపోయింది కాబట్టి ఒకప్పటి కథని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆ విధంగా అటువంటి సినిమాని తీసే ఆలోచనలో ప్రెసెంట్ రాజమౌళి లేకపోవడంతో ఈ స్క్రిప్ట్ ప్రెసెంట్ సంపత్ నంది చేతిలోకి వచ్చింది. సో సంపత్ నంది కూడా ఒక మంచి సినిమాలు తీస్తున్నారు అనమాట. సో ఆయన తీసిన దాంట్లో రవితేజతో ఆల్రెడీగా చూసినట్టయితే బెంగాల్ టైగర్ లాంటి సినిమాని తీస్తున్నారు. బెంగాల్ టైగర్ లో ఉన్నటువంటి కామెడీ అల్టిమేట్ అనమాట. సో ఒక కిక్ తర్వాత బెంగాల్ టైగర్ లాంటి సినిమా వచ్చింది. అంటే కిక్ వర్షన్, కిక్ లో కూడా ఏంటంటే ఒక స్టోరీ వర్షన్ కాకుండా ఒక ఫ్లో లో కామెడీ ఎంటర్టైన్మెంట్ పరిగిస్తుంటుంది. సో లైక్ బెంగాల్ టైగర్ కూడా అటువంటి కామెడీ వర్షన్ ఉంటుంది. ప్రెసెంట్ మళ్ళీ అదే కాంబోలో రవితేజతో విక్రమార్కుడు 2 ప్లాన్ చేస్తున్నారంట. బట్ విక్రమార్కుడు సినిమాలో ఏంటంటే రవితేజకి తగ్గట్టు ఎనర్జీ ఉండేటటువంటి హీరోయిన్ గా అనుష్కని సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ విక్రమార్కుడు 2లో హీరోయిన్ గా ఎవరిని పెట్టాలి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ జనాలందరూ కూడా విపరీతంగా పెరుగుతుంది. అండ్ ఈ స్క్రిప్ట్ పరంగా కూడా హీరోకి తగ్గట్టు హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఎనర్జెటిక్ గా అండ్ ఎంటర్టైన్మెంట్ గా అండ్ అంతే పవర్ఫుల్ గా ఉండేటటువంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నారంటే విజేంద్ర వర్మ. సో అందువల్ల ఏంటంటే సంపత్ నంది ఎటువంటి హీరోయిన్ ని తీసుకుంటే బెటర్ అంటే రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే హీరోయిన్స్ ఎవరున్నారు అనేటటువంటి ఆలోచనలో పడ్డారు. అండ్ మనం రీసెంట్ గా చూస్తే కొంతమంది రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినటువంటి రవితేజ ఈసారి కూడా నెక్స్ట్ మూవీలో శ్రీలీలాని తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అండ్ అంతేకాకుండా మరికొంతమంది హీరోయిన్స్ పేరు అయితే భయంకరంగా వినిపిస్తున్నాయి. అండ్ ప్రెసెంట్ కైరా అద్వాని పేర్లు కూడా వినిపిస్తున్నాయి అనేటటువంటి మాటలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. సో మొత్తానికి ఈ విక్రమార్కుడు 2 సినిమా గానీ తీసే పని అయితే అసలు అటువంటి అవుట్పుట్ వస్తుందా అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. బట్ సంపత్ నంది విషయంలో కూడా తీసుకుంటే మనకి ఎంటర్టైన్మెంట్ లో తగ్గేదేలా అన్నట్టు ఉంటాడు అనమాట. సో ఆబ్వియస్లీ విక్రమార్కుడు 2 ఇన్ కేస్ కానీ తీస్తే ఆబ్వియస్లీ విక్రమార్కుడు అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ ఇప్పుడున్నటువంటి మళ్ళీ ఒక మార్కెట్ ఒక సపరేట్ జోన్లోకి మళ్ళీ మన రవితేజను చూపించే ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకి రవితేజకి ఈ మధ్యకాలంలో ఈగల్ సినిమాతో ఒక భయంకరమైన డిజాస్టర్ అయితే వచ్చిందని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా కొంతమందికి అయితే నచ్చింది ఆ సినిమా కూడా. బట్ మాక్సిమం చాలా మందికి అయితే పెద్దగా అంత ఆకట్టుకోలేదని చెప్పాలి. అండ్ ఈగల్ కూడా పార్ట్ 2 ఉంది. బట్ ఈగల్ 2 వచ్చేదానికన్నా ముందర ఈ విక్రమార్కుడు 2 సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయంట. సో మీ ఉద్దేశం ప్రకారం విక్రమార్కుడు 2 ఎలా ఉంటే బాగుంటుంది? అంటే లాస్ట్ దాంట్లో ఏంటంటే ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లు చూపించారు కదా, లైక్ మళ్ళీ అదే తీస్తే సోల్ అయిపోద్దేమో అన్నటువంటి ఫీలింగ్ నాకైతే ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీకు ఎటువంటి కథని ఎంచుకోవాలనుకుంది? ఈ మధ్య మనకి జస్ట్ ఏమంటారు విక్రమార్కుడు సినిమా తర్వాత చాలా సినిమాలే వచ్చాయి. సో ఎటువంటి జోనర్ కథను మళ్ళీ విక్రమార్కుడు అనేటటువంటి పేరుతో చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారో ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో విక్రమార్కుడు సినిమాని తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజ్ లో ఎవరైనా చూస్తుంటే సో మీకు బెటర్ గా అట్లీస్ట్ రవితేజ అంత దగ్గరగా ఎవరైనా చేస్తున్నారని అనిపిస్తే ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.